మామ తింటావా? నీ ఇష్టం. ఒంట్లో నరాలనే స్ట్రింగ్స్గా ప్లే అయితే వచ్చే గిటార్ సౌండ్ నా గుండెల్లో మోగింది. ఆ అమ్మాయి పేరు సంజన. మొదటి చూపులోనే పడిపోయా. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఒక్కపొడి పడేసి కవర్ తింటున్నావు ఏట్రా? మామ మనసు తన్నేసిందిరా. ఏ తను నచ్చేసింది. మనసులో లవ్ పుట్టేసింది. నీకు కూడానా? పదరా. ఆగరా, మమ్మల్ని తిన్నే. త్వరగా తినండిరా. ఇడ్లీ తింటారా, సప్పరిస్తున్నారా? ఓ షట్, వెళ్ళిపోయిందిరా. ఇంతలోనే మాయమైపోయింది. అవునేది? నీ అబ్బా, నీకు ఇడ్లీ తినడు ఇప్పుడు అంత అవసరమారా? लड्डू एक चाय. అరే శేఖర్, మన ఆఫీస్లో ఒక పోస్ట్ ఖాళీ అయిందిరా, నువ్వు జాయిన్ అయిపోరా. ఇప్పుడా? లవ్లో పడి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే జాబ్ అంటే నా లవర్తో ఎలా ఎంజాయ్ చేయాలరా? మార్నింగ్ అవర్లో జాబ్ చేసుకొని ఈవినింగ్ ఎంజాయ్ చేయరా. కష్టం రా. అరే ఫనీ, నువ్వు జాయిన్ అయిపోరా. థ్యాంక్స్ రా. ముందు నీ కెరీర్ సెటిల్మెంట్ చూసుకోరా. నీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉన్నారు. డోంట్ వరీ మామ, త్వరలోనే పెద్ద జాబ్ తెచ్చుకొని బాగా సంపాదించి మా లవర్తో దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తారా? ఏడిచావు. నాన్న నేను వెళ్ళొస్తా. ఉండమ్మా, అయిపోయింది, తెస్తున్నా. క్లాస్కి లేట్ అయిపోయింది నాయన, టైం అయిపోతుంది. ఒక ముద్ద తినమ్మా. బంగారు తల్లి, ఒక ముద్ద తినమ్మా. ఇంకొకటి. వద్దు నాన్న. ఇంకొక ముద్ద. ఉండు 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 ఉండు. తుడుచుకో. ఇక చాలు, బాయ్. జాగ్రత్త అమ్మా. మీకు ఎంత వస్తుంటుంది? 200 to 300 crores ఉండొచ్చు. హాయ్ రా. హాయ్ రా. రండ్రా, మీకోసం వెయిటింగ్. ప్రియా, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను కదా, వీళ్ళే. హాయ్. హాయ్ హాయ్. వీడి పేరు అక్షిత్. నాలానే కొట్టేశాడు. నా అంత కాదు, బట్ పర్లేదు. మళ్ళీ వీడి పేరు ఫనీ. వీడికో లవర్ ఉంది. పాపం వీడిని ఎప్పుడూ కొడుతూనే ఉంటుంది. వీడి పేరు బాలు. జాబ్ చేస్తున్నాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలని 100 సార్లు ఆలోచిస్తాడు. మనలా కాదు. నేను 10 సెకండ్లో 10,000 ఖర్చు పెట్టా. ఇంట్రడ్యూస్ చేస్తా అని ఇచ్చేస్తున్నారా బాబు? గిలేకుండా ఎట్లా అవుతాను. ఏంట్రా, నా లవర్ కొడుతుందని ప్రియాతో చెప్పి నా పరువు తీస్తావా? అరే వద్దురా. అరే రూపాయికి 100 సార్లు ఆలోచిస్తే నువ్వు 10 సెకండ్లు 10,000 ఖర్చు పెడతావా? నీ వద్దురా. అమ్మా, అయ్యా, అమ్మా, కుమ్మేశారా, అమ్మా, అయ్యా. కొడుక్కి నన్ను గుమ్ముతుంటే నువ్వేంట్రా సైలెంట్గా సినిమా చూస్తున్నావు? నన్ను కూడా వచ్చి చేయమంటా చెప్పు. నీకు అలా అర్థమైందా? ఆ రోజు శేఖర్ గడు ప్రియా ముందు నార్మల్గా బిల్డప్ ఇవ్వలేదు. ఆ బిల్డప్కి రెచ్చిపోయి ఫనీ గడు బాలు గడు రూమ్లో ఇరక్కుమ్మేశారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.